నా పేరు ద్వారక, మా ఊరు దర్శి. నాకు బాగాలేదు, అంటే 7th మంత్ 8th మంత్ అలా బ్లీడింగ్ అయితే ఉంది. ఏంటంటే అది మాయ కిందకు ఉండడం వల్ల అలా బ్లీడింగ్ అవుతుందని చెప్పారు. నేను 2-3 హాస్పిటల్స్లో తిరిగాను, కానీ మా వల్ల కాదమ్మా, అది మాయ కిందకు ఉన్నది, మేము చెప్పలేము, నిజం మేము బేబీకి ఎలా ఉంటుందో నీకు ఎలా ఉంటుందో చెప్పలేము, నీ గర్భసంచి తీసేయాలి, బ్లీడింగ్ ఎక్కువగా పోతుంది, చాలా భయపెట్టారు. కానీ మేము అక్కడ చూపించుకున్నాం, కానీ అక్కడ చూపించుకున్నాం, వాళ్ళు ధైర్యం చెప్పలా, మేము చూస్తాము అనలా. ఒకవేళ చూసినా మేము మీకు గ్యారంటీ చెప్పలేము, ఇన్ని లక్షలు అవుతాయి అన్ని లక్షలు అవుతాయి అన్నారు. మా వల్ల కాదని మేము ఇంటికి వచ్చేసినాం. మా అక్క మరియా అక్క, మీనాక్షి మేడం గారు ఉన్నారు ద్వారక, బాగా చూస్తారు, ఇక్కడికి తీసుకొనిరా అని చెప్పినప్పుడు మేము మీనాక్షి మేడం దగ్గరికి, లక్ష్మీ ప్రసన్న మేడం దగ్గరికి వచ్చాము. మేడం చూశారు మాయ కిందకున్నది, ఇలా బ్లీడింగ్ పోతూ ఉంటుంది, మేము చెప్పలేం, కానీ నేను చేస్తా, నీకు బేబీని నిన్ను క్షేమంగా ఉంచుతాను, డెలివరీ బాగానే చేస్తాను అన్నారు. మేడం చూసి 36 వీక్స్ కల్లా డెలివరీ చేసేస్తాను అన్నారు. 36 వీక్స్ వచ్చినప్పుడు బేబీని నన్ను క్షేమంగా బయటికి తీశారు మేడం. నాకు బేబీకి ఇప్పుడు బాగానే ఉన్నది, నేను బేబీ ఇప్పుడు బాగానే క్షేమంగా ఉన్నాము దేవుని దయ వల్ల. మేడం బిల్ కానీ తక్కువ అమౌంట్లోనే చేసేసారు. అందరూ లక్షలు అవుతాయన్నారు, కానీ మేడం 35,000లో ఇద్దరిని క్షేమంగా బయటికి తీశారు. మేడం డెలివరీ చేసిన మేడం గారికి, మీనాక్షి హాస్పిటల్కి, స్టాఫ్ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.